ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఈ 15వ తేదీ 9వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి, సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకమారు పునరుద్ధాన ఆశీర్వాదములతో ఆ దేవదేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం కూడా ఈ ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడదాం. ప్రియులారా, అబ్రహాము ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము చూడండి, దేవుని వాక్యము, దేవుని వాక్కు, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు అబ్రహాముకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు? దేవుని వాక్కు అబ్రహాముతో ఎందుకు మాట్లాడుతుంది? దేవుని వాక్యంగా అబ్రహాముని ఎందుకు ఆదరిస్తుంది? ఎందుకనగా అబ్రహాము దేవుని పాదాల చెంత చేరి ప్రార్థిస్తూ ఉంటాడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడండి. కాబట్టే దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉంటాడు. అబ్రహాము బలులు అర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ బలులు దేవుడు అంగలానించి అబ్రహాంతో మాట్లాడడానికి ప్రభువులు వస్తాడు. అంటే అవ్వా ఆదాములు యెహోవా దేవునితో ఏ విధంగా సంభాషించేవాళ్ళో ఆ విధంగా అబ్రహాముతో దేవుడు సంభాషించేవాడు. ఎందుకనగా అబ్రాము దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము. పిల్లల ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు? 99 ఏళ్ళు. అప్పటికి పిల్లలు లేరు. ఆ దాసితో పంపించింది శారమ్మ. అది ఒక పిల్లాడు కన్నాడు. నా సన్నిధిలో నడవాలి. ఇక్కడ బాగా అయినండి, దేవుని సన్నిధిలోనే నడవాలి. దేవుని సన్నిధి అంటే దేవుడు ప్రత్యక్షమగు స్థలం. దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేరి నా నామం పేరుతో ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రత్యక్షమవుతా అన్నాడు. అంటే దేవుడు ఎక్కడైనా ప్రత్యక్షమవుతాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నడవాలి. దేవుని సన్నిధికి నడవాలి. ఈ దినము ఈ పునరుద్ధాన దినములో నీ నడకేటు, నీ ప్రయాణం ఏటో, నీ ప్రోగ్రాం ఏటో. చాలామంది ప్రోగ్రాలు వేసుకుంటారు సండే వస్తే. మళ్ళా వాళ్ళు క్రైస్తవులే, విశ్వాసులే, సంఘ పెద్దలే, సంఘంలో ఒక ప్రధాన భూమిక పోషించే వాళ్ళే. అరే బాబు, ఈ దినం
పునరుద్ధాన దినము దేవుని సన్నిధి తప్ప మరి ఎక్కడికి ప్రయాణాలు క్యాన్సల్ అనే కుటుంబాలు పరిమితంగా ఉన్నాయి. ఏం చేద్దాం, ఇవాళ సెలవు వచ్చింది, ఇవాళ ఫంక్షన్ ఉంది, పోవాలా. అసలు ఆదివారం పూట క్రైస్తవులు ఫంక్షన్ పెట్టుకునేదే. మేమైతే ఆదివారం పూట ఫంక్షన్లు, అది ఆ రోజు పుట్టినరోజు మరి ఏదో రోజు వస్తే సాయంకాలం పూట ప్రేయర్ పెడతాం. ఆదివారమే ఫంక్షన్లు పెట్టడం అంటే మా సంఘంలో పెట్టనీయం. తప్పనిసరి పరిస్థితుల్లో సాయంకాలం, ఆదివారం అనగానే పునరుద్ధానం అనగానే ప్రభు సన్నిధికి నడు, ప్రభు సన్నిధికి నడు, దేవుని సన్నిధిలో కనబడి ఆయన ముఖ దర్శనం చేయి. ఇక్కడ దేవుడు ఏమి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఏమి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, అబ్రాహాముతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇదండి ప్రాముఖ్యం, నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా, చూడండి ఇక్కడ, అబ్రహాము సాగిలపడి ఉండగా. ఎందుకు దేవుని సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మోకాళ్ళ పైన ప్రార్థన కాదు ప్రియులారా, సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ప్రియుల పేరు కూడా మార్చేశాడు ఇక్కడ. అబ్రామ్ ఇప్పటి వరకు 17వ అధ్యాయము 3వ వచనం వరకు ఇక్కడ నిబంధన నేను నెరవేరుస్తాను. సాగిలపడే అనుభవం ఉంది అబ్రామ్ గారికి, సాగిలపడే అనుభవం ఉందండి. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా జీవించే అనుభవం ఉంది. కాబట్టే దేవుడు తన నిబంధనలను అబ్రాము పట్ల నెరవేర్చాడు. తన నిబంధనలు అబ్రాము పట్ల నెరవేర్చి ఇజ్రాయేలీలకు మూలపురుషుడుగా చేశాడు. అందుకే అబ్రాము పేరుని ఇక్కడ మార్చుతున్నాడు. కారణం ఏంటి? నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు, ఒక జనానికి కాదు. ఇప్పుడు మనకు అబ్రహాము తండ్రి. మనం ఎవరు? మనం ఇజ్రాయేలీలం కాదు, మనం వీఆర్ ఇండియన్స్. ఎలాగో అబ్రహాము నీకు తండ్రి అయ్యాడరా? అవునాయనా, అబ్రహాము నాకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. నేను విశ్వాసిని, విశ్వాసమును బట్టి అబ్రహాము నాకు తండ్రి. దేవుడు ఇక్కడ 17వ అధ్యాయము 5వ వచనములో అంటూ ఉన్నాడు, నువ్వు అనేక జనములకు తండ్రి ఒకదువు కాబట్టి అబ్రహాము, అబ్రాము కాదు అబ్రహాము, కాబట్టి అబ్రహాము నా తండ్రి అని ఈ దినం ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులు అబ్రహామును తండ్రిగా కలిగి ఉన్నారు. దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు ప్రియులారా. దేవుని వాగ్దానం నెరవేరాలన్నా, దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు అన్నా, అబ్రహాముకు దేవుని సన్నిధిలో నడిచే అనుభవం ఉంది, నిందారహితుడిగా ఉండే అనుభవం ఉంది, సాగిలపడి ప్రార్థించే అనుభవం ఉంది. ఈ అనుభవాలకుండా నువ్వు నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీ పేరు కూడా మారుస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు, నీ నడక మారుస్తాడు, నీ చూపు మారుస్తాడు, నీ తలంపులు మారుస్తాడు, నీ వ్యవహార శైలి మారుస్తాడు, నీ ప్రవర్తన మారుస్తాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో నడవాలి, నిందారహితుడిగా ఉండాలి.
సాగిలపడి ప్రార్థించే అనుభవం అబ్రాహాము కలిగిన ఈ అనుభవాలలో నీవు నడిస్తే ఆ దేవదేవుడు నిన్నును అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా నిన్నును ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డడు ఈ దినం మీ సన్నిధికి నడిచి మీ సన్నిధిలో కనబడి మీ ముఖ దర్శనం చేసే కృప ప్రతి కుటుంబాలుగా ప్రభు ఆ సన్నిధికి పోయి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండే కృప దయచేయమని యేసు నామమున పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండను గాక. ఇదేనా అందరము దేవుని సన్నిధిలో కనబడదుము గాక. ఆయన ముఖ దర్శనము చేయదము గాక. హల్లెలూయా. హల్లెలూయా.